హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. నాకు కాస్త ఆరోగ్యం బాగోలేక వీడియో చేయలేకపోతున్నాను. మళ్ళీ కోలుకున్న తర్వాత చేస్తాము. ఏమీ లేదు, మన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారిది ఆ సేవాస్థానం దేవస్థానం వారి ఆస్థానంలోనే మేము ఉంటున్నాము. 32 సంవత్సరాలు అవుతుంది ఆ ఏరియాకి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మనం కూడా ఒకసారి చేస్తే బాగుంటుందని చెప్పి నేను, నా భార్య సతీమణి తీసుకొని గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు తరువాత మేము వెళ్ళిన సంవత్సరంలోనే భక్తులు ఎక్కువయ్యారు కనుక సింహాసనం పులి పాదకాడ కొబ్బరి కొట్టి అడివారి నుంచి మన పైనపల్లి కాలనీ, తారపాలెం, పైనపల్లి కాలనీ, రామకృష్ణపురం, మన ముడసల్లో పార్కు మీదుగా చిన్న గదిలి, పెద్ద గదిలి, అలాగే డైరెక్ట్గా హనుమంతాబాద్ జంక్షన్ నుంచి రూట్ దాటిన తర్వాత పోలీస్ క్వార్టర్స్ నుంచి లైట్కి తీసుకొని మన తన్నేటి పార్కు వద్ద నుంచి మన ఇది అప్పుగారు నుంచి అక్కడ నుండి ఎంబీపీ కాలనీ నుండి ఇంకోజీపాలెం మీదుగా వెళ్ళాలి. అటువంటిది ఇసుకతో డబల్ రోడ్డు మీదుగా మలుపు తిప్పారు. 2 km ఎక్స్ట్రా పెరిగింది, అంటే 34 కిలోమీటర్లు. సరిగ్గా దాదాపు మేము సింహాసనంలో 4:30 బయలుదేరితే ఎన్నింటి ఒత్తిడికి ఉదయం 8 చేరాము. అక్కడ నుండి అడుగులు మాకే కాదు అందరికీ కూడా ఎన్నింటి ఒత్తిడికి అడుగులు సరిగ్గా పడవు. అంటే భగవంతుడి యొక్క నిదర్శన. వీళ్ళకి నుంచి రాగలరా రాలేరా, వెనక్కి వెళ్ళిపోతారా అనక సింపతి. అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ మళ్ళీ తొలిబాదకాడికి వెళ్ళి కొబ్బరి కుట్టి ఇప్పటికి సరిగ్గా 11:30 అయింది. అక్కడి నుండి మన బస్సు ఎక్కి మా చిన్నగది దిగి ఇంటికి చేరేటప్పటికి 1 గంట అయింది. అని చేతన నాకే అందరికీ కూడా కాళ్ళు పట్టేస్తాయి. 34 కిలోమీటర్లు అంటే మాటలు కాదు. తర్వాత బుధవారం బయలుదేరాము. బృహస్పతి నాడు మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాము. బుధవారం నాడు సాయంత్రం 4:30 వెళ్తే ఇంటిగా 2కి బయలుదేరాము. 2కి బయలుదేరి టోలిమెట్ కాడికి వెళ్తేప్పటికి 4:30 అయింది. 4:30 అవగానే అక్కడ నుండి స్టార్ట్ అయ్యి రిటర్న్ బృహస్పతి నాడు 1 గంట ప్రాంతంలో ఇంటికి చేరాము. చేరిన తర్వాత మనం శుక్రవారం బాగున్నారు, శనివారం నాడు
అనుకోకుండా మరి అక్కడ తాగిన వాటర్ వల్ల లేకపోతే నాకు ఇప్పుడు 70 ఇయర్స్, నాకు 70 ఇయర్స్. దాని మీద అంత కూడా ఇంత వయసులో కూడా నేను ఉంటున్నానంటే గ్రేట్ అని చెప్పి నా భార్య నాకు కూడా అందరూ కూడా కాలు మోసాలు పెట్టారు అని చేశారు. అయితే నాకు కిడ్నీ ఆపరేషన్లు అయినది, రైట్ అండ్ లెఫ్ట్ కూడా. దాని మీద ఏంటంటే బ్యాక్ పెయిన్ పోయి తర్వాత చాలా బీభత్సంగా దగ్గు, జ్వరం, జలుబు, ఈ ఎఫెక్ట్ చేయడం వల్ల నేను కొంత చికిత్స పొందుతున్నాను. ఇప్పుడు తేరుకున్న తర్వాత బిఎడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.